అంటే కేర్ ఆఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్. అందుకనే టాలీవుడ్ ముద్దుగా పిలుస్తుంది వెంకటేష్ని విక్టరీ వెంకటేష్ అని. సైంధవ మూవీతో 75th ఫిల్మ్ తన కెరియర్లో కంప్లీట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా అయిపోయిన తర్వాత హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం అని మన వెంకటేష్ ఎందుకు ఆలోచించారు? కాదు, ఆ డెసిషన్ని మళ్ళీ మార్చుకొని తిరిగి మళ్ళీ సినిమాలు చేద్దామని ఏ రకంగా ప్లాన్ చేశారు? అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. వెంకటేష్ టాలీవుడ్ డిక్షనరీలో ఓ పేజీని లీకించాడు. అటు క్లాస్ ఆడియన్స్తో పాటు ఇటు మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వెంకటేష్ పేరు చెబితే విక్టరీ గుర్తుకు వచ్చేలా మారాడు. కలియుగ పాండవులతో సినీ కెరీర్ ప్రారంభించిన వెంకటేష్ సైంధవ్ మూవీతో కెరీర్లో 75వ సినిమా పూర్తి చేసుకోబోతున్నాడు. సంక్రాంతి పోరులో ఈ మూవీ నిలిచింది. 6 పదులు దాటినా కూడా ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో అలరించబోతున్నాడు. వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గ్రాండ్గా ఓ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఫంక్షన్లో తాను హిమాలయాలకు వెళ్ళిపోవాలి అనుకున్నాను, కానీ చిరంజీవి 9 సంవత్సరాల విరామం తర్వాత ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ అందుకోవటం తనకు స్ఫూర్తి నింపింది అన్నాడు. దాంతో హిమాలయాలకు వెళ్ళాలి అనే నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు.